హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు మనకి అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. దేంట్లో అంటే మన వన్ ఆపర్చునిటీలో అప్లికేషన్ అనేది అప్డేట్ వచ్చింది. అంటే కొంతమందికి చిన్న చిన్న గ్లిచెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేయగానే మీకు అప్డేట్ అని కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, ప్రతి ఒక్కరు ఒకసారి మీ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్లో వన్ ఆపర్చునిటీ అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్డేట్ అని అడుగుద్ది. అప్డేట్ అని అడిగేటప్పుడు ముందుగా మీరు పాతది ఇలా క్లోజ్ చేసేసి అప్డేట్ చేయండి. ఓకేనా. అప్డేట్ సైజ్ వచ్చేసి కూడా జస్ట్ 1 MB మాత్రమే అప్డేట్ సైజ్ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న గ్లిచెస్ కొంతమందికి యాడ్స్ వస్తున్నాయి, గతంలో వచ్చాయి, బట్ ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా అయితే వస్తుంది. చూసారుగా, వన్ ఆపర్చునిటీ యాప్ అనేది అప్డేట్ అయిపోయింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చేసిన సేమ్ మనకు అదే చెప్తుంది అనమాట. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మీకు కొత్త అప్డేట్ అయితే మ్యాక్సిమం అడగదు, ఇదే అప్డేట్ అడుగుద్ది, పైన ఇంటూ కొట్టండి. ఓకేనా. ప్రజెంట్ చేంజెస్ అయితే ఏం లేదండి. అప్డేట్స్ చేసిన తర్వాత కొంచెం సిస్టమ్ అనేది స్మూత్ అవుద్ది అంతే. ఎందుకంటే మనకి కొంచెం గతంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ సిస్టమ్ అనేది స్మూత్ అవుద్ది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ డైరెక్ట్ ఈ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఎక్కువ టీం చేసుకోగలిగితే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. వాళ్ళు కూడా చేసుకునే కొద్ది వాళ్ళకి పెరుగుద్ది. మినిమం 5 లెవెల్స్ దాకా కంపెనీ అనేది మనకు ఫ్రీగా అమౌంట్ ఏమీ పెట్టకుండానే 5 లెవెల్స్ ఇన్కమ్ అనేది కేవలం మనకి వన్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఇది మనకు ఒక అదృష్టం కిందే మనకి అర్థం చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పటికీ దీంట్లో దాదాపు 68,000 రూపాయల దాకా సంపాదించా, ఎటువంటి పైసా పెట్టుబడి పెట్టకుండా. కేవలం నాకు టీం ద్వారా వచ్చే టాస్కుల ద్వారా అమౌంట్ ద్వారా. ఈరోజు ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయింది, అప్పుడే 39 రూపాయలు మనం సంపాదించామన్నమాట. ఓకేనండి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ చేసుకోండి. అలాగే టాస్కులు మీరు ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ యాడ్స్ రాకపోతే ఏం చేయాలని కూడా ఒక నిమిషంలో చెప్పేస్తాను. ముందుగా ఇక్కడ మన కంపెనీ అప్డేటు గ్రోత్ ఎలా ఉందనేది కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని వస్తుంది రెడ్ కలర్లో. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూసారు కదా, ఇక్కడ వీడియో వస్తుంది మనకి. ఇక్కడ వీడియో ఏమొస్తుంది మనకి, ఇక్కడ మనకి వీడియో అనేది తెలంగాణ బిజినెస్ ఎక్స్పోలో మన వైరల్ పే సంస్థ కూడా 12, 13, 14 డిసెంబర్ తారీఖున హైటెక్ సిటీలో ఇక్కడ మనకి హైటెక్స్లో మనకైతే ఒక సమిట్ అనేది జరుగుద్ది అన్నమాట. ఆ సమిట్ ఏంటంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్ సమిట్ అన్నమాట. ఈ సమిట్లో దాదాపు ఒక 200 స్టాల్స్, అంటే కొత్తగా ఎవరైతే స్టార్టప్స్ కంపెనీలు ఉంటాయో వాళ్ళని గ్రోత్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే ఈ యొక్క స్టార్టప్ని ఎంకరేజ్ చేసుకునే విధంగా ఒక ఎక్స్పో చేస్తుంది. దీంట్లో మన కంపెనీ కూడా ఉంది, ఇక్కడ వైరల్ పే కంపెనీ కూడా ఉంది. ఇక్కడ వైరల్ పే కంపెనీ వన్ ఆపర్చునిటీ రెండు కూడా ఒక సంస్థ వాళ్ళే. ఈ వన్ ఆపర్చునిటీ అనేది మనకి అమౌంట్ సంపాదించుకోవడానికి, వైరల్ పే అనేది అమౌంట్ ఖర్చు చేసుకోవడానికి. అలాగే ఇక్కడ వన్ ఆపర్చునిటీలో మీ బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవచ్చు. దాంతోపాటు వన్ ఆపర్చునిటీలో మీకు లెవెల్స్ ఉంటాయి. వన్ ఆపర్చునిటీలో లీడర్స్ అనేది ఐడెంటిఫై అవుతారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి అదంతా చూసేసాం. ఎక్కడ జరుగుద్ది మనకి మీటింగ్ అని అడుగుతున్నారు. సింపుల్గా హైదరాబాదు. సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా యాడ్ వస్తుంది. ఓకేనండి. యాడ్ మొత్తం చూసిన తర్వాత మిగతా సబ్జెక్టులోకి వెళ్దాం. ఓకేనండి. ఇక్కడ మీకు టాస్క్లు అనేవి 5 సెకండ్ల నుంచి నిమిషం లోపు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మీకు ఏవైతే యాడ్స్ వస్తున్నాయో 5 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపే వస్తాయి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేస్తే మీకు ప్రజెంట్ 5 కాయిన్స్ అనేది వచ్చింది. ప్రతి కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక పైసా, అంటే ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక పైసా అన్నమాట. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ కూడా కంపెనీ అనేది వేసింది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం మీద నా కాయిన్స్ ప్రజెంట్ అంటే నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ కాకుండా ఎంత ఉన్నాయంటే 7,89,021 రూపాయలు ఉన్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో అది కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 7,890 రూపాయల 21 పైసా అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పటికి నేను ఎంత విత్డ్రా చేశానంటే 58,000 రూపాయల దాకా విత్డ్రా చేశాను. ఈ అమౌంట్ నేను రీఛార్జ్లకి, బిల్ పేమెంట్స్కి అన్నిటికీ వాడుకున్నాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా చాలా అప్డేట్స్ అనేవి కూడా ఇక్కడ మనకి వన్ ఆపర్చునిటీలోనే రాబోతున్నాయి. దాంతోపాటు వైరల్ పేలో కూడా రాకపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం కేవలం 5 పైసల గురించి వర్క్ చేస్తామా, 10 పైసల గురించి వర్క్ చేస్తాం అనుకోవద్దు. ఇక్కడ యూట్యూబ్ చేసినా సరే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఆ వీడియో చూస్తే మనకు వచ్చేది 2-3 పైసలేనండి. దాంతో పోల్చుకుంటే ఇది మీకు ఎక్కువ అమౌంట్ కిందే మనం అనుకోవచ్చు అన్నమాట. ఓకేనా. కాబట్టి మనం చేయగలిగేది ఏంటి, రోజుకి ₹1 సంపాదించేలాగా యాడ్స్ చూడడం. అంటే మీరు 10 మినిమం యాడ్స్ చూడాలి. ఒక 5గునైనా డైరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలి అనేది కూడా మనం చెప్పేద్దాం ఇదే వీడియోలో. ప్రజెంట్ మనకి 3 టాస్క్లు అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనండి. మిగతా 3 టాస్క్లు ప్రజెంట్ లేవు. ఈ క్లయింట్ టాస్క్లు అన్నమాట. అంటే ఎవరైనా బ్రాండింగ్ ప్రమోట్ చేసుకుంటే కింద కూడా వస్తాయి. ఇప్పుడు మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలంటే, ముందుగా ఇలా మీరు క్లిక్ చేశారు ఏదో ఒకటి
టాస్క్ మీద క్లిక్ చేశారు. వీడియో అనేది చూసిన తర్వాత ఒకసారి ఇగోండి మన తెలంగాణ ఐటీ మినిస్టర్ గారు మన వైరల్ పే ఏదైతే ఉందో ఆ వైరల్ పేని వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఆయన చేతుల మీదుగా వైరల్ పే యొక్క దీన్ని కావాలని మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మన చైర్మన్ గారు, ఎండీ గారు వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మన వైరల్ పేని ఐటీ మినిస్టర్ చేత లాంచింగ్ చేయించారు. కాబట్టి గతంలో వచ్చిన కంపెనీలకు కాకుండా ఇది ఒక లీగల్ కంపెనీ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు లాంచ్ చేశారని కూడా ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఎవరు లాంచ్ చేశారు మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్ని క్లిక్ చేసాం. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా బ్లాక్గా ఉండిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ముందుగా క్లోజ్ చేసేయండి, పూర్తిగా ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిఎన్ఎస్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ ఆటోమేటిక్లో కానీ ప్రైవేట్ హోస్ట్లో కానీ ఉంటే ఆఫ్ చేయండి. ఇలా ఉండకుండా దీన్ని ఆఫ్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఇక్కడికి అయిపోయింది. రెండోది వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ వన్ ఆపర్చునిటీ మీద మనం నొక్కు పట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఐ సింబల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్స్ అని చూసారు, ఇది ఆఫ్లో ఉంటుంది కొన్నిసార్లు, ఇది ఆన్ చేసుకోండి. కొత్త మొబైల్స్కి అయితే, పాత మొబైల్స్కి అయితే డిఎన్ఎస్ ఒకటి. రెండోది వచ్చేసి ఇక్కడ మీకు స్టోరేజ్ అని క్యాచ్ అని చూసారు, దీంట్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ స్టోరేజ్ అని కాకుండా క్లియర్ క్యాచీ రెండోది అని చూసారా, క్లియర్ క్యాచీ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లియర్ క్యాచ్ అయిపోద్ది. దాని తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మీకు ఈజీగా మీరు లోపలికి వెళ్ళి యాడ్స్ అనేవి చూస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇలా యాడ్స్ అనేవి చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ రకంగా చేసుకున్నట్టయితే వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే యాడ్స్ ప్లే అవుతున్నాయో వీటిని మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇందులో జెన్యూన్గా అనిపించినవి మీకు వాటి వల్ల యూజ్ ఉంటుందంటే చేయండి. అలాగే అంతేగాని బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, గేమ్స్కి సంబంధించినవి కానీ చేయొద్దు. ఇక్కడ ఎందుకు కంపెనీ వాళ్ళు ప్లే చేస్తున్నారంటే ఇవన్నీ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న అప్లికేషన్లే. అంటే గూగుల్ వాళ్ళు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఆ యాడ్స్ని గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనకి ప్లే చేస్తున్నారు. దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ని మనకి షేర్ చేస్తున్నారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ కాయిన్స్ అనేవి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 5 కాయిన్స్ 10 కాయిన్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అప్ అండ్ డౌన్స్ అవుతాయి అంటే కంపెనీకి వచ్చే అమౌంట్ బట్టే మనకు కూడా కంపెనీ పే చేయగలదు. కంపెనీకి సరైన అమౌంట్ రాకుండా మనకు పే చేయాలన్నా కంపెనీకి ఇబ్బంది. అలాగని ఎక్కువ అమౌంట్ అప్పులు చేసి మనకు పే చేస్తే కంపెనీ ఎక్కువ కాలం నిలబడలేదు. కాబట్టి జరిగేది ఏదైనా సరే లీగల్గా ఎథికల్గా వెళ్ళాలి. కాబట్టి కంపెనీ అంతా కూడా దానిపై ప్రయత్నం చేస్తుందన్నమాట. ఓకేనా, కాబట్టి కంపెనీ ఎప్పుడైనా కాయిన్స్ తగ్గించినా పెంచినా, టాస్కులు తగ్గించినా పెంచినా మనం దాన్ని అర్థం చేసుకుంటూ మనం డైలీ చేయాల్సిన 10 టాస్కులు చేయాలి. ఒకవేళ ఏమైనా అవకాశం కుదిరితే ఒక 2-3 టాస్కులు ఎక్కువ చేసుకుంటే మనకే బెటర్ అన్నమాట. ఎందుకంటే మనం ఎంత యాక్యురేట్గా పనిచేస్తే మన కింద డౌన్లో ఉన్న వ్యక్తులు కూడా అంతే యాక్యురేట్గా పనిచేస్తారు. ఇక్కడ మనం ఎవరితో కూడా రూపాయి కూడా పెట్టుబడి పెట్టించట్లా. ఇక్కడ వన్ ఆపర్చునిటీ అయినా వైరల్ పే అయినా పూర్తిగా కూడా ఫ్రీ మాట. కేవలం మనం ఇక్కడ దీంట్లో పెడుతుంది ఏంటి అంటే కొంత సమయాన్ని మనం దీంట్లో పెడుతున్నాం. మన సమయమే ఇందులో పెట్టుబడి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి. ప్రజెంట్ మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలి, టాస్క్లు ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఒక 10 టాస్కులు మినిమం చూస్తారో అప్పుడు మీకు ఎలిజిబుల్లో కాయిన్స్ ఎంతైతే వచ్చినాయో అవి వెళ్ళి పైన కూర్చుంటాయి. అవి ఎప్పటికల్లా చూడాలంటే రాత్రి 12 గంటల లోపు చూస్తే, అంటే రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చూడొచ్చు. పొద్దున్న 12 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చూడొచ్చు. 10 టాస్కులు మినిమం చూడగానే ఈ అమౌంట్ వెళ్ళి పైన ఇక్కడ మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మెయిన్ వ్యాలెట్లోకి వెళ్తాయో ఇంకా రాత్రి 12 వరకు ఇక్కడ మాత్రం పెరుగుతాయి. అప్పుడు ఎలిజిబుల్ పాయింట్స్లో జీరో కనిపిస్తుంది. ఇక్కడ జీరో అయిందంటే పైకి వెళ్ళి కూర్చున్నాయని, ఇక్కడ జీరో అయినాయని పోయినాయని కావండి, పైకి వెళ్ళి కూర్చున్నాయని. కాబట్టి ప్రతి ఒక్కరూ మినిమం 10 టాస్కులు చూడుతూ ఉంటే మీరు డైలీ మనం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. రోజు మన ఖాళీ సమయంలో మాత్రం పని కట్టుకొని దీన్ని చేయమని నేను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయను. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే మీ కింద టీం వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.